నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మీకు మంచి జరిగితేనే ఓటేయండి. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పార్టీలు మారేవారిని నమ్మవద్దు, వైకాపాను గెలిపించండి. చిల్లకూరు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. టీడీపీ సూపర్ 6 పథకాలు పేదలు యువతకు ఎంతో మేలు. నెల్లూరు నగరంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను ఓట్లేయాలని అభ్యర్థించిన సింధూర. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. కోనేటిమెట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గడిచిన 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధమని, పట్టణాల్లో ఇంటింటికి పౌర సేవలు సిద్ధమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ, మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని ప్రజలను అడిగే ధైర్యం ఈ సిద్ధంకే ఉందని వివరించారు. ఈ సభకు జిల్లా నలుమూల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్వరాజ్యం సిద్ధం, పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలు కూడా సిద్ధం. దేశ చరిత్రలో తొలిసారిగా ఈ 58 నెలల కాలంలో ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే 1వ తేదీ సూర్యోదయానికి ముందే, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి 3,000 పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తా ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ. ఈ 58 నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ, మరో 5 ఏళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో 100 మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే, ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం. త్వరలో జరగబో ఎన్నికల్లో ప్రజల కోసం కష్టపడి పనిచేసే వారిని గెలిపించాలని, పార్టీ మారేవారిని నమ్మవద్దని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ తెలిపారు. చిల్లకూరు మండలంలోని నాచారమ్మపేట, ముత్యాలపాడు, పాలిచెర్లపాలెం, తిప్పగుంటపాలెం గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
చిల్లకూరు మండలంలోని నాంచారమ్మపేట, ముత్యాలపాడు, పాలిచర్ల వారిపాలెం, తిప్పగుంటపాలెం గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. నాయకులతో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో చైతన్య రథంపై మేరుగ మురళీధర్ ప్రజలను అభివాదం చేస్తూ త్వరలో జరగబో ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారానికి ప్రజలు విరివిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థి మేరుగ మురళీధర్ మాట్లాడుతూ పార్టీ మారే వారిని నమ్మవద్దని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. వైకాపా హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన వివరించారు. మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాను. సరైన సమయం బేరేజ్ వేసుకోండి. ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా పేదల్ని అక్కున చేర్చుకున్నారు, ఏ రకంగా అవినీతి లేకుండా, వివక్షత లేకుండా సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేర్చాడనేది ఒక్కసారి బేరేజ్ వేసుకోండి. నేను ఒకటే సభాముఖంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అస్తమించే సూర్యుడు, వెలుగు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు, గొప్పగా ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగంతా మనకే అనుభవించేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి బేరేజ్ వేసుకోండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పేరు చెబితే ఒకటి కూడా గుర్తురాదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే ఎన్నో సంక్షేమ ఫలాలు ఈరోజు గుర్తుకొస్తున్నాయి. మరి బేరేజ్ వేసుకోండి. ఆ రోజు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి పిల్లలు పెన్షన్ ఇవ్వాలంటే ఎంత కష్టంగా ఉండేదో ఈరోజు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇంటింటికి చేరుస్తున్నాడు. అవ్వాతాతలు ఇబ్బంది లేకుండా ఇంటింటికి చేరుతున్నటువంటి గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వర్షాలు వస్తాయి. ఎందుకంటే మహిళలకి అత్యధికంగా పూజిస్తాడు ఆయన. మహిళల కోసం ఆసరా కార్యక్రమం, ఆసరా అనే ఒక పథకం తెచ్చి పొదుపులో తిరిగి కట్టలేని శక్తి వాళ్ళందరికీ ఈ గవర్నమెంటే, ప్రభుత్వం నుంచే ఆయన తిరిగి కట్టాడు. 4 దఫాలుగా 29,000 కోట్ల రూపాయలు. మరి అక్కా చెల్లెమ్మలకు నేను తోడున్నాను, మీరు బాధపడొద్దని తిరిగి కట్టి వాళ్ళ అప్పులు తీర్చాడు. అదే రకంగా చేయూత అనే కార్యక్రమం పెట్టి 75,000 రూపాయలు తిరిగి కట్టనటువంటి రుణాన్ని ఇచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసేందుకు చెల్లెమ్మలు మరి సొంత కాళ్ళ మీద నిలబడేందుకు గొప్ప సహాయం చేశాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, విద్యా దీవెన కావండి, కాపు నేస్తం కానివ్వండి, అట్లా ఎన్నెన్నో పథకాలు ఉన్నాయి. ఇవన్నీ రావాలి, ఇంకా మంచి పథకాలు రావాలి. 28వ తేదీన కొత్త మేనిఫెస్టో చెప్తున్నాడు. ఏది చెప్పాడో అది చేసి చూపించాడు. చంద్రబాబు గారు కూడా చెప్పారు, ఒక్కటి కూడా చేయలేదు. మరి ఇట్లా వాతావరణంలో పేదలకి వేడి నీళ్ళకి చలినీళ్ళలాగా ప్రభుత్వం అండగా ఉండి కాపాడుతున్నటువంటి ప్రభుత్వ నేత జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. గొప్పగా ఆయన మంచి అవకాశాలు ఇస్తాడు. నేను మీకు మనవి చేస్తున్నాను, ఏ విషయమైనా సరే నేను కూడా మరి పట్టుదలతో పనిచేసి 10 మందిని సంపాదించుకొని ఈ స్థాయికి వచ్చాను తప్ప చిల్లర శ్రేష్టాలు చేసి ఈ స్థాయికి రాలేదని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ఒక పార్టీ ఆదరించిన పార్టీలోనే ఉంటాను తప్ప అవకాశం వస్తే అటు ఇటు తిరిగే మనస్తత్వం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకే ఈ స్థాయికి రాగలిగాను. అంత అవకాశం రాకూడదు, బుద్ధులంతా చూపిస్తుంటారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కట్టా రామచంద్రారెడ్డి, కుమారస్వామి రెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ కు ఓట్లేయాలని వైకాపా నాయకులు కోరారు. నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ పరిధిలో వారు ఎన్నికల ప్రచారం చేపట్టారు. బ్యాండ్ మేళంతో నిర్వహించిన ప్రచారం ఆకట్టుకుంది. నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ పరిధిలో ఉన్న డైకాస్ రోడ్డు, పానకాల రాజారావు వీధి, జెండా వీధి, పెద్ద బజారు తదితర ప్రాంతాల్లో వైకాపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బ్యాండ్ మేళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. త్వరలో జరగబో ఎన్నికల్లో వైకాపా ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ లకు ఓట్లేయాలని నాయకులు ప్రజలను అభ్యర్థించారు. వైకాపా హయాంలో ప్రజలకు జరిగిన మేలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైకాపాను బలపరిచి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన విజయసాయిరెడ్డి గారు మరియు నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు 43వ డివిజన్
విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ వేల సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు వచ్చినారు. ఈ దేనికి నిదర్శనం అంటే ఈ నిదర్శనం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు మరియు అసెంబ్లీ అభ్యర్థిగా మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గెలుస్తున్నారని మనం తెలియజేస్తున్నాం. ఈ నగరానికి అభివృద్ధి చేసింది కేవలం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలోనే. మరియు ఈ డివిజన్ లో రోడ్లు గాని రైళ్లు గాని అన్ని పూర్తిగా చేసిన యొక్క ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మరియు గతంలో ఇక్కడ ఏదైతే చేలిమండి పార్క్ ఉందో దాంట్లో నిషాన్ ఉందో అది అధ్వానంగా వదిలేసి ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారి ఉండింది. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తాం మనం ఇక్కడే కనిపిస్తుంది. గత ప్రభుత్వం షాదీ మందిర్ నిర్మాణము పూర్త తప్పకుండా వదిలేయడం జరిగింది. నిర్మాణం మధ్యలో వదిలేస్తే మరియు వైసీపీ ప్రభుత్వం ఖలీల్ అహ్మద్ గారి యొక్క ఆధారంలో కోట్లు ఇక్కడ తెచ్చేసి షాదీ మహల్ ని పూర్తిగా నిర్మాణం చేసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలు అద్భుతమని, ఆ పథకాలన్నీ నిరుపేదలు, యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ మంత్రి నారాయణ కుమార్తె సింధూర తెలిపారు. నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ పరిధిలో ఉన్న బోసుబొమ్మ, నక్కలోళ్ల సెంటర్ తదితర ప్రాంతాల్లో ఆమె స్థానిక నాయకులు, మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ వారికి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సింధూర మాట్లాడుతూ మే 13 జరిగే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయణను గెలిపించాలని కోరారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సూపర్ 6 ఫార్ములాలో 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి ఫ్రీగా ఇవ్వబోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మంచి పనులు చేయబోతోంది. ఆల్రెడీ చేసిన పనులు నారాయణ గారు మీకు తెలుసు, నెల్లూరులో ఎన్నెన్ని మంచి పనులు చేశారో. నెల్లూరు అభివృద్ధి కోసం, నెల్లూరుని స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి, దోమలు లేని నగరం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, టిట్కో ఇల్లులు కానివ్వండి, లేకపోతే ఎండ్ రోడ్లు కానివ్వండి, పార్కులు 70కి పైగా పార్కులు కానివ్వండి, నెక్లెస్ రోడ్ కానివ్వండి, బారాషాయి దర్గా, అలాగే షాదీ మంజిల్, ఇలా ఎన్నెన్నో అభివృద్ధి పథకాలు చేయించడం నారాయణ గారు కొత్త కాదు. ఆయన డెఫినెట్గా గెలుస్తారు, అధిక మెజారిటీతో గెలుస్తారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అధిక మెజారిటీతో ఎంపీగా గెలుస్తారు. వాళ్ళిద్దరూ గెలిచి డెఫినెట్గా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా నేషన్లోనే నిలబెడతారని నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. సింధు మేడం గారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. నక్కలోల్ సెంటర్లో అక్కడుండే ప్రజలందరూ నారాయణ సార్ గెలిచినప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నారాయణ సార్కి ఏదో అభివృద్ధి చేశారని పేరు వస్తుందని చెప్పి అక్కడ ఇల్లు ఇవ్వటం ఆపేశారు. ఆ ఇల్లు ఇవ్వటం ఆపేసినందువల్ల వాళ్ళే చెప్తున్నారు, సార్ మళ్ళీ రావాలి, సార్ వస్తేనే మాకు ఇల్లు వస్తాయి అని వాళ్ళు ఖచ్చితంగా సింధు మేడం కూడా చెప్పడం జరిగింది. సింధు మేడం కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇల్లు ఇస్తానని చెప్పి మాట. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన
శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు ముస్లింల 4% రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని వైకాపా మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా తెలిపారు. అమరావతి ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అగ్రనేత అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల రద్దు చేస్తామన్న వ్యాఖ్యలపై చంద్రబాబు వైఖరేమిటని ప్రశ్నించారు. ముస్లింల రిజర్వేషన్ రద్దు ప్రకటించిన బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కొందరు పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా ముస్లింల ఓట్ల కోసం కుట్రలు మోసాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అమిత్ షా గారు ఒక వీడియో, ముఖ్యంగా ఈ వీడియోలో అమిత్ షా గారు అంటున్నారు, మా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4% రిజర్వేషన్ ని మేము తీసేస్తామని చెప్తున్నారు. రీసెంట్లీ 1 వీక్ ముందు సెంట్రల్ మినిస్టర్ బీజేపీ నుంచి హైదరాబాద్ ఆయన కూడా అంటున్నారు, మేము ముస్లిం రిజర్వేషన్ 4% తీసేస్తామంటున్నాం. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఒకే మాట అడుగుతున్నాం, దీనివల్ల మీ స్టాండ్ ఏంది అని అడుగుతున్నాం. అంటే మైనారిటీస్ ఉద్దేశించి మీ స్టాండ్ ఏంది? ఇవి కూడా మీరు కలుపుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి అదే పనిగా అమిత్ షా సరే 2014 మన 19 ఎండింగ్ లో 6 months బీజేపీతో విడిపోయి మళ్ళీ ఇమీడియట్ గా అమిత్ షా హైదరాబాద్ మన విజయవాడకు చెప్పులు వేయించాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే పనిగా ఏదో మేము బీజేపీతో తెగతెంపులు చేసుకున్నామని ముస్లిం ఓటర్లని మభ్యపెట్టడానికి మీరు చేసిన పన్నాగం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ ఇకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని మళ్ళీ నువ్వు బీజేపీ నుంచి మన పొత్తు కుదుర్చుకున్నావు చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడు ఏదో మళ్ళీ ఏదో మైనార్టీకి ఉద్ధరించాలని కదిరిలో మన ఇఫ్తార్ పార్టీ పెట్టేసి మళ్ళీ అడుగుతున్నావు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను బీజేపీతో కలిశాను అని చెప్పి మళ్ళీ ఊసరి వెళ్లి మాటలు మాట్లాడుతున్నావు. ఏది నీ యొక్క ప్లాన్ ఏంటంటే ఒక 10% అయినా నాకు మైనార్టీ ఓటర్లు రావాలని. విజయవాడలో ఉండే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది, వాళ్ళ పేరు కూడా నేను ఉచ్చరించాలని మనసులో అనుకోలేదు. ఇది 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 చంద్రబాబు నాయుడు ఒక పాంప్లెట్ నాకు దొరికింది. అందులో ఏమంటున్నాడంటే మీరు క్లియర్ గా చూడొచ్చు, ముస్లింలకి బాబుపై భరోసా కరో, బాబుపై భరోసా కరో అంట. కింద ఏమిస్తున్నాడంటే టీడీపీ జనసేన అభ్యర్థులని గెలిపించండి అని చెప్పి మైనార్టీని వేడుకుంటున్నాడు. అంటే బాబు నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కలిసింది నువ్వు టీడీపీ జనసేన బీజేపీ కలిసావు, బీజేపీ వాడు ఎందుకు రాలేదని చెప్పి నేను చంద్రబాబు నాయుడు నేను గట్టిగా అడుగుతున్నా. కాబట్టి ముఖ్యంగా మైనార్టీ సోదరుల్ని ముస్లిం సోదరుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను,
వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఊసర వెళ్ళి జిత్తులో మారి నక్క. ఎందుకంటే ఒళ్ళంతా జబ్బులు పెట్టుకున్న నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రానికి తను సరిపోవడం చెప్పి ఇంకోసారి ముస్లిం సోదరులను కోరుకుంటున్నాను. ఒకసారి స్ట్రైట్ అవేగా చంద్రబాబు నాయుడు, మేము నువ్వు మాట చెప్తున్నాను, ఈ యొక్క 4% రిజర్వేషన్ గురించి కానీ మైనార్టీ సంక్షేమాన్ని గురించి కానీ మీ యొక్క స్టాండ్ ఏంది? మీ స్టాండ్ జనసేన స్టాండ్ ఏమని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీకు మంచి జరిగితేనే ఓటేయండి. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పార్టీలు మారేవారిని నమ్మవద్దు, వైకాపాను గెలిపించండి. చిల్లకూరు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. టీడీపీ సూపర్ 6 పథకాలు పేదలు యువతకు ఎంతో మేలు. నెల్లూరు నగరంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను ఓట్లేయాలని అభ్యర్థించిన సింధూరా. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. కోనేటిమెట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.